గ్రహ దృష్టి అంటే ఏమిటి? గ్రహ వీక్షణ సరిగ్గా లేకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయా? ప్రపంచమంతా గ్రహముల యొక్క ఆకర్షణ శక్తికి లోబడి సంచరిస్తూ ఉంటాయి అన్నది జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం. పశ్యంతి సప్తమా సర్వే శని జీవ కుజ పునః అని జాతక చంద్రికలో ప్రతి గ్రహము తానున్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తుంది. ఇది ప్రతి గ్రహానికి ఈ దృష్టి ఉంటుంది. దృష్టి అంటే ఏమిటి అని మనకు సందేహం కలుగుతుంది. మనం ఆధునిక విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఈ గ్రహముల వీక్షణను పరిశీలించినట్టయితే ఏ శక్తి అయినా తన ప్రభావాన్ని ఇంకొక ఆబ్జెక్ట్ మీద, ఇంకొక పదార్థం మీద ఎలా చూపిస్తుంది అని నిర్ణయించటం కోసం కాంపోనెంట్స్గా దానిని విడగొట్టి మరీ అనలైజ్ చేస్తారు. అలానే గ్రహముల వీక్షణ అనేది వాటి ప్రభావం జీవుల మీద ఎలా ఉంటుందో తెలియజేయటానికి మనము తెలుసుకుంటున్న విజ్ఞానం. సప్తమ దృష్టి అనేది ప్రతి గ్రహానికి ఉన్నప్పటికీ శనికి తానున్న స్థానం నుంచి 7వ స్థానంతో పాటు 3, 10 స్థానాలను చూసే శక్తి ఉంటుంది. అలానే గురుడికి 5, 9 స్థానాలను, కుజుడికి 4, 8 స్థానాలను చూచేటువంటి లక్షణం ఉంటుంది. దీన్ని విశేష దృష్టి అంటారు. ఈ దృష్టులను ఆధారంగా చేసుకొని జాతకుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అన్నది వాడి భవిష్యత్తును నిర్ణయించేటువంటి అంశాలను తెలుసుకోవడానికి సహకరిస్తుంది. ఈ శుభ అశుభ గ్రహాల పరిస్థితిని నిర్ణయించడానికి గ్రహ దృష్టి ప్రధానమైన భూమిక పోషిస్తుంది. మరి ఈ సామాన్య దృష్టి, విశేష దృష్టిలో ఏది ప్రాధాన్యత వహిస్తుంది అంటే, రాజయోగాన్ని మనం పరిశీలించేటప్పుడు అన్యోన్య దృష్టి అంటే సప్తమ దృష్టి మాత్రమే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అని జాతక చంద్రికలో పరాశరుడు తెలియజేశాడు. కనుక దృష్టుల ఆధారంగా గ్రహము యొక్క ప్రభావాన్ని నిర్ణయిస్తూ జాతకుని భవిష్యత్తును మనం లిఖించవచ్చు అన్నది ఈ గ్రహ వీక్షణల ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం.